ఈ ఆధిపత్య దొరల పటేళ్ల మీద రాజకీయ పోరాటం చేద్దాం. మన హక్కుల కోసం ప్రాణాలకు తెగించైనా సరే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోరాటం చేద్దామని చెప్పి ఒకవైపు న్యాయ పోరాటం చేశాం, ఇంకొక వైపు వీధి పోరాటం దిగాం. ఆ వీధి పోరాటంలో భాగంగా మొన్న అక్టోబర్ 12వ తేదీ నాడు హైదరాబాద్లోని అశోక హోటల్లో జేఏసీ ఏర్పడాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా నేను, ఆ తర్వాత విజిఆర్ నారగోని గారు, ఆ తర్వాత దాసు సురేష్ గారు, గుజ్జ కృష్ణ గారు, ఈ ఆరుగురం కలిసి ఒక జేఏసీ ఏర్పడడం కావడం జరిగింది. ఈ ఆరుగురి నేతృత్వంలో జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత వెంటనే ఈ ఉద్యమం అనేది చాలా తీవ్ర స్థాయిలోకి పోవాలి. మనము ఇలా చావో రేవో పోరాడితే తప్ప మన హక్కులు దక్కించుకోలేము అని చెప్పి 18వ తారీఖు నాడు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది.